సమాజంతో భాగస్వామ్యమై డెంగ్యూని నివారించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంగ్యూ గురించి అవగాహన పెంచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలిసారిగా 2010 మే 16 నుంచి జాతీయ డెంగ్యూ దినోత్సవాలు ప్రారంభించారని, వర్షాకాలంలో డెంగ్యూ కేసులు ప్రజలకు ప్రబలే ఆస్కారం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. డెంగ్యూ వ్యాధిపై జిల్లాలో ప్రజలను అప్రమత్తం చేస్తూ పరిసరాల పరిశుభ్రత అవగాహన కల్పించాలని, డెంగ్యూ మరియు ఇతర కీటక జనిత వ్యాధులు ప్రజలకు ప్రబలకుండా జూన్ నెల నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుని అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, ఇంటర్మీడియట్ అధికారి మాధవి, డిప్యూటీ డిఎంహెచ్ఓలు సృజన, జ్ఞానేశ్వర్, డిసిహెచ్ఓలు డాక్టర్ శివదయాల్, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ్రెష్ వాటర్ లో బ్రీడ్ అవుతుంది. సో ఫ్రెష్ వాటర్ లో బ్రీడ్ అవుతుంది కాబట్టి ఫ్రెష్ వాటర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా రిగరస్ గా చేసినా ఇంకా కొద్దిగా రిగరస్ గా మనము టేకప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరము, మళ్ళీ అక్కడ ఒకవేళ రిపోర్ట్ ఏమైనా అయినదంటే దాని తర్వాత మనము పోస్ట్ ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో అవన్నీ కూడా మనకి క్లియర్ కట్ SOP ఉంది. సో దయచేసి వాళ్ళందరూ కూడా అది ఫాలో కానీ. లాస్ట్ టైం కూడా మనం ఏం చేసినాం అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసినాం. గ్రూప్ క్రియేట్ చేసేసి కూడా మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ప్రైవేట్ వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా అందరూ ఉంటారు, ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ ఆశాస్, ఏఎన్ఎంస్, ఈ మెడికల్ ఆఫీసర్స్, ఎంపీడీఓస్ కి కోఆర్డినేషన్ ఉండే విధంగా ఒక గ్రూప్ క్రియేట్ చేసినాం. సో ఎక్కడైనా కానీ కూడా మనకి డెంగ్యూ కేసెస్ అని రిపోర్ట్ అయినట్టు కూడా వాళ్ళ అడ్రస్ తో సహా మనం ఆ గ్రూప్ లో పెట్టినట్టయితే కన్సర్న్ ఎంపీడీఓ పంచాయత్ సెక్రటరీ డైరెక్షన్ ఇచ్చి కాజ్ అంటే సోర్స్ ఏంటి, సో అక్కడ డెంగ్యూ కేసు ఒకటి రిపోర్ట్ అయిందంటే కంపల్సరీగా అక్కడ డెంగ్యూ మస్కిటో అక్కడ లైవ్ గా ఉన్నట్టు, ఆ డెంగ్యూ మస్కిటో లైవ్ గా ఉన్నది అనేసి అంటే అక్కడ మనం స్ప్రేయింగ్ అంతా కూడా చేసి మన SOP ప్రకారం ఎన్ని హౌసెస్ అయితే మనం స్ప్రేయింగ్ అవన్నీ చేయడం, మళ్ళా అదే విధంగా అక్కడ మస్కిటో బ్రీడింగ్ సైట్స్ ని మొత్తం కూడా ఆ విలేజ్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయడం, ఇవన్నీ కూడా పోస్ట్ కేసు రిపోర్ట్ అయినాక ఈ యాక్టివిటీస్ అంతా కూడా మనం అక్కడ చేస్తూ ఉంటాయి. వాళ్ళ ఆశాస్ ఏం చేస్తున్నారంటే దానికి ఒక రీజన్ ఉంది. సో ప్రతి ఇయర్ కూడా కంపల్సరీగా మనం ట్రైనింగ్ పార్ట్ లాస్ట్ ఇయర్ ఇచ్చినాం కదా, ఇయర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు డే టు డే ఎవ్రీ టైం చేసేదే కదా, ఎవ్రీ వీక్ చేసేదే కదా, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అనేసి దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు. కంపల్సరీగా వాళ్ళకి మనం ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళందరినీ కూడా పిలిపించుకున్నప్పుడు సో మనకి సమ్మర్ యాక్షన్ ప్లాన్ అనేసి ఇంతకుముందు మనము డివైస్ చేసుకొని మొత్తం సమ్మర్ అంతా కూడా ఇంకొక 1 month ఉన్నది. సో ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.